నమస్తే ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది ఈ రీల్ చేయడానికి. సుబ్బారావు అని నా కాలేజీలో నా కొలీగ్ అనమాట. ఈ మధ్య నాకు కాల్ చేసేసి, "మా కూతురు పెళ్లి ఉందని" చెప్పాడు. అవునా! చాలా సంతోషం అని చెప్పిన తర్వాత అన్నాడు, "మా అమ్మాయి పెళ్లిలో నేను సీడ్ బాల్స్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు సజెస్ట్ చెయ్యి. ఏ సీడ్ బాల్స్ ఇస్తే బావుంటుంది, చేసిస్తావా?" అని అడిగాడు. "ఓహ్! తప్పకుండా. ఇంతకన్నా ఇంకా ఏం కావాలి?" అనేసేసి అన్నాననమాట. "ఎందుకు ఇలా ఆలోచించావు సుబ్బారావు" అంటే, అవును. పెళ్లి అన్నది ఒక్కసారే జరిగేది జీవితంలో. చాలా ముఖ్యమైన ఘట్టము. అందులో మెమరబుల్ ఉండాలి. వాళ్ళ జీవితం ఎలా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అంటే, వాళ్ళ తరానికి, వాళ్ళ ముందు తరానికి మన ప్రపంచము హ్యాపీగా ఉండాలి గదా! భూమి సంతోషంగా ఉండాలి గదా! భూమి పైన సంతోషంగా ఉండాలి అంటే చెట్లుండాలి గదా! నాకనిపిచ్చింది నా కూతురు పెళ్ళికొచ్చిన వాళ్ళందరికీ ఈ సీడ్ బాల్స్ గిఫ్ట్‌గా ఇవ్వాలని. దాని గురించి మంచిగా నోట్ రాసి అందులో పెట్టాడు. ఆ సీడ్ బాల్స్‌ని ఎలా వెయ్యాలి? ఏ విధంగా ఎక్కడ వెయ్యాలి? దాని పర్పస్ ఏంటి? దాని ఉపయోగాలేంటి? అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా నోట్ రాసి ఆ బాక్సులలో రీసైకిల్, రీయూజ్ బాక్సెస్‌లో నేను పెట్టిచ్చాను. వాటినన్నీ వాళ్ళందరికీ ఇచ్చాడు. నిజంగా నాకు చాలా ఆనందమేసింది. ఇలా అందరూ ఆలోచిస్తే ఎంత బావుంటుంది గదా ఫ్రెండ్స్ అసలు. అందులో 10% మొక్కలు బతికినా కూడా అవి భూమికి పచ్చదనాన్ని ఇస్తాయి. మనకు వేడిని తగ్గిస్తాయి. వాటి నుంచి వచ్చే పళ్ళు, ఇతర ఆహార పదార్థాలన్నీ జంతువులకి, పక్షులకి, సమాజానికి ఉపయోగపడతాయి. సో బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్. ఇలా సుబ్బారావు లాగా మనం గూడా ఆలోచిద్దామా? ఆహ్, భూమికి, ప్రకృతికి పనికొచ్చే పనులు చేద్దామా? ప్రకృతిని కాపాడుకుందామా? గాలి, నీరు, ఆహారము అన్నిటిని కాపాడుకుండడమే మన బాధ్యత గదా ఫ్రెండ్స్. ఏమంటారు? చెప్పండి.